వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 7వ దశ స్విచ్ యార్డులో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. జూలూరుపాడుకు విద్యుత్ సరఫరా చేసే కరెంటు ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లైన్ ట్రిప్ అయింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని కర్మాగారం చీఫ్ ఇంజనీరింగ్ శ్రీనివాసబాబు తెలిపారు.